హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేయూ వారికి ఎగ్జామ్ ఫీజ్ అప్డేట్, సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లీ ఫీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే ఈ అప్డేట్ అనేది ఫేక్ ఏమో అని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇది ఫేక్ కాదండి, ఇది నిజమే. స్టూడెంట్కి క్లాసెస్ అనేవి మినిమం 3 months అయితే ఉంటాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 4th month స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అంటే మే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. బ్రో ఇవన్నీ నాకొద్దు, ఎగ్జామ్ ఫీజ్ డేట్ ఎంతో చెప్పండి అంటారా? అయితే ఎవరెవరికి ఎంతో చూద్దాం. ముందుగా సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి రెగ్యులర్ అండ్ సప్లీ ఫీజు అనేవి, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఎగ్జామ్ ఫీజు, కానీ కొన్ని కాలేజెస్లో సేమ్ ఇదే మనీ తీసుకుంటారు, లేదా తీసుకుంటే కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటారు ప్రైవేట్ అయితే. ఇక లేట్ చేయకుండా చూసేద్దాం. సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళకి బీఏ అండ్ బీకామ్ జనరల్ వారికి 650 రూపాయలు, అంటే 650 రూపీస్ ఫీజు అనమాట. అదే రెగ్యులర్ వాళ్ళకున్నా లేదా బ్యాక్లాగ్స్ రాసే వాళ్ళకి 2 బ్యాక్లాగ్ పేపర్స్ ఉంటే 450 రూపీస్, అంటే 450 రూపాయలు. అదే 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉంటే 550 రూపీస్, అంటే 550 రూపాయలు. ఇప్పుడు రెగ్యులర్గా చదువుకునే వాళ్ళకు కూడా ఏమైనా సప్లీస్ ఉంటే సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్లో కట్టేయండి, ఏం కాదు. ఇక సిక్స్త్ సెమ్ రెగ్యులర్ బీఏ బీకామ్ జనరల్ వారికి వచ్చేసి 650 రూపీస్ వచ్చేసి ఫీజు, ప్లస్ 300 రూపీస్ వచ్చేసి లాంగ్ మెమో కోసం ఛార్జ్ చేస్తారనమాట. మొత్తం 950 రూపీస్. అదే సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 2 బ్యాక్లాగ్స్ ఉంటే 450, అంటే 450 రూపాయలు. అదే 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 550, 550 రూపీస్. ఇక సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ వారు బీఏ కంప్యూటర్స్, బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ బీఏ రెగ్యులర్ వారికి 750 రూపీస్, 750 రూపాయలు. బ్యాక్లాగ్ 2 పేపర్స్ ఉంటే 550, 550 రూపాయలు. అదే 3 అంతకంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంటే 650 రూపీస్. ఇక రెగ్యులర్ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ వారికి, బీకామ్ బీసీఏ వారికి 750 రూపీస్ ఏమో ఎగ్జామ్ ఫీజు, ప్లస్ 300 రూపీస్ వచ్చేసి లాంగ్ మెమోకి ఛార్జ్ చేస్తారు. మొత్తం 1050, 1050 రూపీస్. ఇక అదే 2 పేపర్స్ బ్యాక్లాగ్స్ ఉంటే 550 రూపాయలు, అంటే 550 రూపీస్. అదే 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉంటే బ్యాక్లాగ్ 650, 650 రూపీస్. ఇక సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ బీఏ లాంగ్వేజెస్ వితౌట్ ప్రాక్టికల్స్ రెగ్యులర్ వారికి వచ్చేసి 650 రూపీస్. ప్రాక్టికల్స్ లేకుండా బ్యాక్లాగ్స్ 2 పేపర్స్ ఉంటే 450 రూపీస్, అంటే 450 రూపాయలు. ప్రాక్టికల్స్ లేకుండా 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్ బ్యాక్లాగ్స్ ఉంటే 550 రూపాయలు, అంటే 550 రూపీస్. ఇక రెగ్యులర్ సిక్స్త్ సెమ్ బీఏ లాంగ్వేజెస్ ప్రాక్టికల్స్ లేకుండా 650 రూపాయలు, ప్లస్ 300 రూపాయలు లాంగ్ మెమోకి ఛార్జ్ చేస్తారు. మొత్తం 950, అంటే 950. 2 పేపర్ బ్యాక్లాగ్స్ వితౌట్ ప్రాక్టికల్స్ ఉంటే 450 రూపీస్. 3 అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉంటే బ్యాక్లాగ్స్ వితౌట్ ప్రాక్టికల్స్ 550, అంటే 550 రూపీస్. ఇక సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ బీఏ లాంగ్వేజెస్ ప్రాక్టికల్స్తో పాటు విత్ ప్రాక్టికల్స్ రెగ్యులర్ వారికి వచ్చేసి 750 రూపీస్. ప్రాక్టికల్స్తో 2 పేపర్ బ్యాక్లాగ్స్ ఉంటే 550 రూపీస్. అలానే 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్స్ ప్రాక్టికల్స్తో పాటు ఉంటే 650 రూపాయలు, అంటే 650 రూపీస్. ఇక సిక్స్త్ సెమ్ బీఏ లాంగ్వేజెస్ విత్ ప్రాక్టికల్స్ వచ్చేసి 750 రూపీస్, ప్లస్ 300 రూపీస్ మెమో, మొత్తం 1050. ఇక బీసీఏ సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ రెగ్యులర్ వర్క్ వచ్చేసి 1050, అంటే 1050 రూపాయలు. 2 పేపర్ బ్యాక్లాగ్స్ ఉంటే 650 రూపాయలు. అదే 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉంటే 950 రూపీస్. ఇక బీసీఏ రెగ్యులర్ వారికి సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 1050 ఏమో మామూలు ఫీజు, ప్లస్ 300 రూపీస్ లాంగ్ మెమోకి. ఇక 2 బ్యాక్లాగ్స్ ఉంటే 650 రూపీస్. 3 లేదా అంతకంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంటే 950 రూపీస్, అంటే 950 రూపాయలు. ఇక బీకామ్ వొకేషనల్ రెగ్యులర్ వారికి 1360 రూపాయలు. 2 బ్యాక్లాగ్స్ ఉంటే 720 రూపీస్, లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 1260 రూపాయలు. ఇక సిక్స్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ రెగ్యులర్ వారికి వచ్చేసి 1360 ఏమో మామూలు ఫీజు, ప్లస్ 300 రూపీస్ లాంగ్ మెమోకి. ఇక హోటల్ మేనేజ్మెంట్ సెకండ్ సెమ్
అండ్ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ వారికి వచ్చేసి అలానే 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉన్నా కానీ 1200 అంటే 1200 రూపాయలు. అదే 2 పేపర్ బ్యాక్లాగ్స్ ఉంటే 1000 రూపీస్. ఇక సిక్స్త్ సెమ్ హోటల్ మేనేజ్మెంట్ రెగ్యులర్ వారికి వచ్చేసి 1200 రూపీస్ ఏమో మామూలు ఫీజు ప్లస్ 300 రూపీస్ లాంగ్ మెమోకి ఛార్జ్ చేస్తారు. ఇక 3 పేపర్స్ అంతకంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంటే 1200 రూపీస్. 2 బ్యాక్లాగ్స్ ఉంటే 1000 రూపీస్. మీలో రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్కి లాస్ట్ జరిగిన సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏవైనా తక్కువ మార్కులు వచ్చాయి అని అనిపిస్తే మీరైతే ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ ఇంప్రూవ్మెంట్కి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఒక్కొక్క పేపర్కి లేదా ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్కి 300 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఫీజు అప్డేట్ అనేది. ఇది లేట్ ఫీజు లేకుండా మార్చ్ 30 అంటే 30 మార్చ్ 2024 వరకు ఉంది. లేట్ ఫీజు 50 రూపాయలతో ఏప్రిల్ 10th 2024 వరకు ఉంది. అంటే ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉంది. మీరు లాస్ట్ ఇయర్ స్టూడెంట్ అయినా లేదా సప్లీ స్టూడెంట్ అయినా ఇంటర్నల్ లేదా ప్రాక్టికల్కి అటెండ్ అవ్వకపోతే ఇప్పుడు అటెండ్ అవ్వండి. లేదంటే రిజల్ట్లో ఆబ్సెంట్ అని పడుతుంది. ఇక చాలామంది అనుకుంటారు సిక్స్త్ సెమ్ వారు ఎక్స్ట్రా 300 ఏంటి అని. 300 అనేది లాంగ్ మెమోకి. మీరైతే ఉన్న టైంలో త్వరగా ఇన్ టైంలో సకాలంలో ఫీజు అనేది పే చేయడానికి ప్రయత్నించండి. ఇంకా నెక్స్ట్ విషయం చెప్పాలి అంటే మీకు దాదాపు 1.5 మంత్ అనేది టైం ఉంది. సో ఇక మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. బ్రో మాకు సిలబస్ ఇంకా కవర్ అవ్వలేదు అంటారా? కవర్ అయినంత వరకు ప్రిపేర్ అవ్వండి. మీరు కాలేజీలో కండక్ట్ చేసే ఇంటర్నల్కి, ప్రాక్టికల్కి అటెండ్ అవ్వండి. అవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దాంట్లో అటెండ్ అవ్వకపోతే రిజల్ట్లో గ్రేడ్స్, పాయింట్స్ రాకుండా మీరు అటెండ్ అవ్వని ఇంటర్నల్, ప్రాక్టికల్కి ఆబ్సెంట్ పడుతుంది. ఇక నెక్స్ట్ విషయం, ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకునేవారు ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్లో బ్యాక్లాగ్ ఉంటే అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే రెగ్యులర్ వారికి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ అనేది ఈ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ 2, 4, 6th సెమిస్టర్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఈ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అలానే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ అనేవి కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఎవరికైనా సెకండ్, ఫోర్త్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉంటే ఇప్పుడు క్లియర్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ అనేది రాయాల్సి ఉంటుంది. అలానే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కూడా నెక్స్ట్ ఇయరే రాయాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు పెట్టుకొని చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.